లేతాకు పచ్చ రంగులో కోడిగుడ్డు ఆకారంలో కాయలపై ముళ్లతో గరుకుగా ఉన్న ఈ కాయల్ని చూశారా? వీటినే ఆగాకర కాయలంటారు. ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అని, హిందీలో కక్రోల్ అని అంటారు. ఈ కాయలు చేదుండవు. గింజలు కాకర గింజల మాదిరిగా ఉంటాయి. దోస కుటుంబానికి చెందిన ఈ తీగజాతి పంట కొండ ప్రాంతాల్లో, బీడు భూముల్లో, వాగుల్లో, తుప్పల్లో సహజ సిద్ధంగా పెరుగుతుంది. అయితే ఆగాకర కాయలు మంచి ఔషధ, పోషక విలువలు కలిగి ఉన్నాయి. మధుమేహం, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. బి విటమిన్లు, కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. కూరగాయగా ఆగాకర వినియోగం పెరగటంతో ఇటీవల ఈ తీగజాతి పంటను రైతులు వాణిజ్య శైలిలో సాగులోకి తెస్తున్నారు. ఆగాకర సాగు బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆంధ్రలో ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాల్లో కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. అధిక వేడి, అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో బాగా అందివస్తోంది ఈ పంట. ఆగాకర కాయలకు మార్కెట్లో మంచి ధర పలకటంతో ఈ పంట సాగు రైతులకు లాభసాటిగా ఉంది. అలా ఆగాకరను ప్రయోగాత్మకంగా సాగు చేసి మెళకువలను ఔపాసన పట్టి మంచి లాభాలను గడిస్తున్న ఓ రైతు అనుభవాలను చూడాలనుకుంటున్నారు కదూ? మీకోసమేనండి చూపిస్తున్నాం, చూడండి మరి. పందిళ్లపై పరుచుకున్న ఈ పచ్చదనమే ఆగాకర. చూడటానికి దొండ మాదిరిగా కనిపిస్తుంది ఈ పంట. కాయలు దొండకాయంత పొడవుతో కాస్త లావుగా, గరుకుగా ఉంటాయి. ఏ తీగజాతి కూరగాయలో లేని ఒక ప్రధాన ఆకర్షణ ఆగాకరలో ఉంది. అదేమిటంటే, ఒకసారి నాటితే 15 ఏళ్ల పాటు ఈ పంట నుంచి ఫలసాయాన్ని రాబట్టవచ్చు. దుంప భూమిలో ఉండే బహువార్షిక పంట ఇది. ఒక్క దొండ మినహా మిగతా తీగజాతివన్నీ ఏడాదిలోపు పంటలే. దొండ ఒక్కటే 3 సంవత్సరాలుంటుంది. ఈ మధ్యన తెగుళ్లు సోకటంతో ఆ జీవితకాలం కూడా తగ్గిపోతోంది. అదే కొత్తగా సాగులోకి వస్తున్న ఆగాకరకు తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉంది. ఇంతకీ ఈ ఆగాకర తోట ఎక్కడిదో చెప్పనేలేదు కదూ. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామాల్లో రైతు వెంకట్రెడ్డి సాగు చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఆగాకరను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అర్ధ ఎకరంలో ఈ పందిళ్లున్నాయి. 25 ఎకరాల పండ్ల తోటల వ్యవసాయం ఉన్న వెంకట్రెడ్డి ఆగాకర సాగులో అవగాహన పెంచుకుని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఎరువులు, మందులు వాడకుండా ఈ తోటను సాగు చేస్తున్నారు. ఈ అర్ధ ఎకరానికి శాశ్వత పందిళ్లను నిర్మించుకున్నారు. ఆగాకరను మేలో నారు పోసుకుని 45 రోజులు నారు పెంపకం చేస్తారు. జూన్ ఆఖరులో నాటుకుంటే జులై నుంచి ఆగస్టు మాసాల్లో పూతా కాత వస్తుంది. ఆగస్టు చివరి నుంచి కాయకోతలు మొదలవుతాయి. అలా మార్చ్, ఏప్రిల్ వరకు వారానికొక కోత తెగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 350 కిలోల చొప్పున దిగుబడి రాగా, నవంబర్లో 550 కిలోలు, డిసెంబర్లో 600 కిలోలు వచ్చింది. అలా ఏప్రిల్ వరకు మొత్తం 30 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుంది ఈ అర్ధ ఎకరా నుంచి. కిలో 50 రూపాయల చొప్పున రైతు బజార్లో తన సొంత స్టాల్లో విక్రయిస్తున్నారు వెంకట్రెడ్డి. ఆ లెక్కన 1.5 లక్షల ఆదాయం వస్తోంది. సాగు సేంద్రియం కావటంతో ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. 6 కిలోల విత్తనానికి 4,500, పొలం తయారీ, బోదెలు చేసేందుకు 1,500, నారు పెంపకం, నాట్లకు 1,500, కలుపుతీత 2,000, ఎరువులు 4,000, 50 కిలోల పురికోస ఖర్చు 3,000, రసాయన పురుగు మందులు అసలు వాడలేదు, జీవామృతానికి 1,000 రూపాయలు, కోతకూలి 12,000, రవాణా 1,000 రూపాయలు కలిపితే నిర్వహణ వ్యయం 30,500 రూపాయలవుతోంది. ఈ వ్యయాన్ని సగటు చేసి వడ్డీ లెక్కిస్తే 1,830 రూపాయలు. పందిళ్లను 75,000 పెట్టి ఏర్పాటు చేసుకోగా ఇవి 15 ఏళ్లుంటాయి. పందిళ్లకు తరుగుదల ఖర్చు ఏడాదికి 5,000, వడ్డీ 9,000, అన్నీ కలుపుకుంటే 46,330 రూపాయల ఖర్చు తేలుతోంది. ఇది పోను వెంకట్రెడ్డికి మిగులుతున్న నికర లాభం 1,03,670 రూపాయలు. ఇది అర్ధ ఎకరాకే సుమా.
ఆగాకర చేయకముందు టొమాటోతో సహా ఇతర పందిరి కూరగాయలన్నింటినీ సాగు చేశారు వెంకట్రెడ్డి. అయితే సాగునీటిలో లవణ సాంద్రత ఎక్కువగా ఉండటంతో ఏ పంటలు అందిరాక నష్టపోయారు. అలాంటిది ఆగాకర మాత్రం నిలదొక్కుందని జాగ్రత్తగా నిర్వహణ చేస్తే ఆగాకరకు మించిన పంట ఏదీ లేదంటారు ఈయన. గతంలో ఈ సొర్ర, బీర, దోస, కాకర, పొట్ల, ములగ ఇవన్నీ నేల మీద పండించడం జరిగిందండి. ఈ ఎన్ని సంవత్సరాలు చూసిన దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ వ్యవసాయం చేయడం జరిగింది. దీంట్లో ఉత్పత్తి మాత్రం ఆ తీగ పాకి పూత కాత రావటం, ఈ వాతావరణ పరిస్థితులకి, ఈ నేల ప్రభావం కానీ వాతావరణ పరిస్థితుల ప్రభావం కానీ ఈ 2-3 పూతతోటే ఆగిపోతుంది. ఇది లాస్ట్కి వచ్చేసరికి పూత రాలిపోవటం, పిందె అవిసిపోవటం జరుగుతున్న వల్ల ఏమండి ఈ విధంగా పోతుంది ఏమిటని మా శాస్త్రజ్ఞులను సలహా తీసుకుంటే పందిరి వ్యవసాయానికి దిగండి అనేది వాళ్ళు సలహా చెప్పారు. నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాత ఒకటి ప్రతి నెల పుస్తకం చదువుతానండి. దాంట్లో శాస్త్రజ్ఞులు కొన్ని సూచనలు కానీ, స్నేహితుల సూచనలు కానీ, శాస్త్రజ్ఞుల సూచనలు కానీ తీసుకొని సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ చేస్తే మా బోర్వెల్లో 1.79 లవణ సాంద్రత ఉండటం వల్ల మీరు ఈ గత 10 సంవత్సరాల్లో చేసిన వ్యవసాయం మంచి పీక్ పొజిషన్లోకి వచ్చేసరికి పంట పాడైపోవడం జరుగుతుందని మీరు రిపోర్ట్ చెప్పారు. కాబట్టి ఈ వాటర్ ఇలా కనుక ఉంటే ఇలాగే జరుగుద్దండి, దీనికి మేమేం చేయలేం, మీరు వాటర్ మార్చుకుంటే ఉపయోగపడుద్ది అనేది వాళ్ళు సూచన చేశారండి. సరే, ఇవన్నీ చూస్తూ ఉండగా ఈ ఆగాకర అనేది మాకు అడవి ప్రాంతాల్లో చెట్ల మీద కాపులు దొరికాయండి. ఆ కాయలు కోసుకొచ్చి చూస్తే తింటే చాలా రుచిగా అనిపించినాయి. ఏమి దీని ప్రాధాన్యత ఏంటి అని చెప్పి ఆ అడవిలో ఉన్న చెట్లలో 2 నేలలో దుంపలు తవ్వుకొచ్చి ఈ క్షేత్రంలో పెడతాం జరిగిందండి. ఈ టమాటా పండించినప్పుడు వాటిలో పెట్టి చూశాను. పెట్టి చూస్తే అనూహ్యమైన కాపు వచ్చిందండి. ఈ పక్కన టమాటో పంట దెబ్బతినది కానీ డిసెంబర్ లాస్ట్కి ఈ ఆగాకర పంట మాత్రం దెబ్బతినలేదు. సరే, దీన్ని నేను మామూలుగానే పరిగణించాను. కానీ అదే చేను దున్నకుండా అలాగే ఉంచితే మళ్ళా జూన్ వచ్చేసరికి ఇది చిగురు వచ్చి మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళా కాసిందండి. అమ్మో, దీంట్లో ఏదో విశేషం ఉందని చెప్పి దీని మీద నేను శాస్త్రజ్ఞులను సంప్రదిస్తే ఇది మీరు విత్తన సేకరణ ద్వారా ప్రవర్ధన చేసుకోవచ్చండి, దుంపల ద్వారా కూడా ప్రవర్ధన చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది ప్రతి వారం కటింగ్ చేస్తున్నామండి. ఒక్కొక్క వారం 150 కేజీలు, ఒక్కొక్క వారం 140 కేజీలు అలా కటింగ్ అవుతూ ఉంటుందండి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో 70-80 రూపాయలు అమ్మేవండి కేజీ. ఈ అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి మాత్రం 50 రూపాయలే మార్కెట్ అయిందండి. ఎందుకంటే ఈ సంవత్సరం గోదావరి జిల్లా రైతులు విపరీతంగా పండించారు. అధిక ఉత్పత్తి కారణంగా రేటు డౌన్ అయిపోయింది. నేను సేంద్రియ వ్యవసాయంలో సాగు చేస్తున్నాను కాబట్టి మార్కెట్కి వెళితే ముందు నా కాయలు అమ్మకం అయిన తర్వాతే పక్క రైతు కాయలు అవుతున్నాయి. నేను ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తున్నా. దీనికి చాలా ఆరుదల పైరు అండి. ఇది 15 రోజులకు, వర్షాకాలంలో అయితే 15 రోజులకు తడి పెట్టాలి. ఫిబ్రవరి నుంచి అయితే మాత్రం వారం తడి పెట్టాలి. మిగతా పైర్లకు మాత్రం డైలీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాడండి. మరి అందువల్ల కానివ్వండి, ఇందువల్ల కానివ్వండి ఈ పైరు మాత్రం నా నీటి లభ్యతకి తట్టుకున్నది. జిఐ పైపులు, జిఐ వైర్తో ఈ పందిళ్లు వేసుకున్నారు. పైపులను ఎటు చూసినా 10 అడుగుల దూరంలో నాటుకుని పైపులు నాటిన వరుసలో నారు మొక్కల్ని మొక్కకు మధ్య 2 నుంచి 3 అడుగుల దూరం పెట్టి నాటుకున్నారు. అర్ధ ఎకరాకు 6 కిలోల విత్తనంతో నారు పోసుకుంటే 6 వారాలకు నారు తయారవుతుంది. ఆఖరి దుక్కిలో డీకంపోస్ట్ బ్యాక్టీరియాతో బాగా చివికింప చేసిన పశువుల ఎరువును 500 కిలోలు వేసుకున్నారు. మొక్క నాటిన 15 రోజులకు తీగ సాగుతుంది. ఆ దశలో పురికొసను పైపుకు కట్టి తీగకు ఊతం కల్పిస్తారు. పందిరికి అందుకునేటప్పటికి అంటే 45 రోజుల దశలో పూత కనపడుతుంది. ఆగాకరలో మగ మొక్కలు వేరుగా ఉంటాయి. వాటిని గుర్తించకపోతే వాటి నిష్పత్తి ఎక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల పూత దశలో మగపూలు ఉన్న మొక్కల్ని గుర్తించి ఎక్కువగా ఉన్న మగ మొక్కల్ని తీసేసి 4 ఆడమొక్కలకు 1 మగ మొక్క ఉండేలా చూస్తారు. నారు మొక్కలను అవసరానికంటే ఎక్కువగా పెంచి ఉంచుకుని తీసేసిన మగ మొక్క స్థానంలో మరో మొక్కను నాటుకుంటారు. మొక్క నాటిన తర్వాత ప్రతి 15 రోజులకొకసారి బోదెలపైన తయారు చేసి ఉంచుకున్న కంపోస్ట్ ఎరువును చల్లుతున్నారు. ఇదే కాక జీవామృతాన్ని 200 లీటర్ల చొప్పున నేల మీద, పాదుల మీద అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. కలుపును మొక్క నాటాక 45 రోజుల వరకు వారానికొకసారి తీయించారు. తీగ పందిరికెక్కాక నీడ వస్తుంది కాబట్టి
ఆ తరువాత కలుపుతీత అవసరం ఉండదు. ఇప్పటివరకు ఈ పంటకు ఎలాంటి పురుగులు తెగుళ్ళు సోకలేదు. మంచు కురిసే సమయంలో కొద్దిగా మచ్చ తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. పండిన కాయల్ని విత్తనం కోసం ఉంచుకుంటున్నారు. వచ్చే ఏడాది మరో 1/2 ఎకరానికి సాగును విస్తరించే ప్రణాళికతో ఉన్నారు. అదండి, విత్తన మొలక శాతం, మగ మొక్కల శాతాన్ని దృష్టిలో ఉంచుకుని సాగును జాగ్రత్తగా చేపడితే ఆగాకర సాగు రైతుకి ఎంతో ఆదాయపరంగా ఉంటుంది.